Okay. Thermodynamic relations lo first question. For a refrigerant, the slope dP by dt saturation of the saturation curve on PP diagram is a function of the temperature. The enthalpy of vaporization, the difference between specific volumes of the saturated liquid and saturated vapor, if at 20 degrees centigrade for a refrigerant, are given as dP by dt is given, EF is given, Vg is given. The enthalpy of vaporization in kilojoules per kg at 20 degrees centigrade approximately. So, ఇక్కడ dP by dt ఇచ్చారు, right? dP by dt is saturation condition, which is 17.69 kilopascal per Kelvin. Next, Vf, Vg both are given at 20 degrees centigrade. At 20 degrees centigrade is action. So enthalpy of vaporization అంటే HFG ఎంత అడుగుతుంది. HFG ఎంత మనకి గ్యాషియస్ క్లాపెరాన్ ఈక్వేషన్స్ ఉన్నాయి. ఈక్వేషన్స్ ప్రకారం dP by dt ని రాయొచ్చు అంటే dP by dt equals to HFG by T into VFG. Okay, T is the constant temperature. మీరు ఎక్కడైతే ఫైండ్ అవుట్ చేయాలనుకుంటుంటే ఎంథాల్పీ ఆఫ్ ఎవాపోరేషన్ అక్కడ. ఇక్కడ ఎంథాల్పీ డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ కోసం dP by dt is given 17.69 kilopascal per Kelvin. HFG మనకు తెలియదు. టెంపరేచర్ కెల్విన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. 20 plus 273 293 Kelvin. VFG is the difference between VF and VG, where VG is 0.0358 meter cube per kg minus VF వచ్చి 0.008157. So ఈ మల్టిప్లికేషన్ దీంట్లో మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్ HFG equals to closely you will get 181.5 kilojoule per kg. Direct substitution question. Clapeyron equation తెలిస్తే option D is the right answer. Next question. Which one of the following relations is wrong? Wrong relations ఏంటంటే మనకి మ్యాక్స్వెల్స్ రిలేషన్స్ అని కొంచెం చదువుకున్నాం సింబల్స్ చేసి, అందులో దాన్ని బట్టి మీరు ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఇందులో 1 or 2 రాంగ్ రిలేషన్స్ ఉంటాయి. రాంగ్ రిలేషన్స్. క్వశ్చన్ నెంబర్ 2 లో మనకి ఈ ప్లస్ సింబల్స్ చేసి ఎలా రాయాలో చెప్పాను ఆల్రెడీ. ఆ రిలేషన్స్ మ్యాక్స్వెల్ రిలేషన్స్ అంటారు. ఓకే, ఇక్కడ క్లాక్ వైజ్ అండ్ క్లాక్ వైజ్ మైనస్ సెకండ్ క్వాడ్రంట్ లో స్టార్ట్ చేయాలి. థర్మల్ పవర్ స్టేషన్ లెవెల్స్ దీని నుంచి మనకు మ్యాక్స్వెల్ రిలేషన్స్ వస్తాయి. మ్యాక్స్వెల్ రిలేషన్స్ ఏమొస్తాయి? డోబీ by dou v at constant entropy is equals to minus of dou v by dou s constant. D means dou p by dou p at
constant entropy equals to dou E by dou S constant pressure. Similarly, dou P by dou T constant volume is equals to dou S by dou V constant temperature. So last relation వచ్చి dou V by dou T at constant pressure is equals to minus dou S by dou T constant temperature. So ఈ రిలేషన్స్ ని ఆప్షన్స్ తో కంపేర్ చేసి ఏది రావాలో చూడాలి. చూడండి, dou T by dou V at entropy is equals to dou P by dou S constant volume. ఇది తప్పిది. వన్ చూడండి, dou T by dou V at S is equals to మైనస్ ఉండాలి, ఇక్కడ మైనస్ లేదు, యాక్చువల్గా మైనస్ రావాలి ఇక్కడ. సో ఏ ఇస్ ద రాంగ్ రిలేషన్. అండ్ డి కూడా చూడండి ఒకసారి, ఎస్పిటి dou S by dou P at temperature is equals to dou V by dou T at constant pressure. ఇక్కడ కూడా మైనస్ లేదు, అంటే ఫస్ట్ ది లాస్ట్ ది మైనస్ లేకుండా అందులో ఇచ్చారు ఆప్షన్స్. ఏ అండ్ డి బోత్ ఆర్ రాంగ్ స్టేట్మెంట్స్. మీకు మల్టిపుల్ సాల్వబుల్ క్వశ్చన్స్ ఎంఎస్క్యూస్ ఉన్నాయి కదా, అందులో కూడా ఇలా అడగచ్చు. గేట్ 2021 లో ఈ రిలేషన్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. ఇవి మ్యాక్స్వెల్ రిలేషన్స్ అంటారు. ఈ రిలేషన్స్ ఏ అండ్ డి రెండు రాంగ్ స్టేట్మెంట్స్, ఎందుకంటే మైనస్ లేదు ఇక్కడ, మైనస్ ఉండదు. ఓకే, క్లియర్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్. Carbon tetrachloride boils at 76 degrees centigrade at 101 kilopascal. The latent heat of evaporation of the carbon tetrachloride is 195 kilojoule per kg, and for this the characteristic gas constant is 0.55 kilojoule per kg Kelvin. The boiling point of carbon tetrachloride is 200 kilopascal. క్వశ్చన్ నెంబర్ 3 ప్యాటర్న్ లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సిమిలర్ గా కొంచెం క్వశ్చన్స్ ఉన్నాయి. క్వశ్చన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీకు అర్థమవడం కోసం ఏదైనా ఒక టెంపరేచర్ ఎంట్రోపీ గ్రాఫ్ తీసుకుని వాట్ ఈజ్ అసలు క్వశ్చన్ ఏంటో చెప్పండి. ఓకే ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 101 కిలోపాస్కల్ అనుకోండి, ఇంకా 101 కిలోపాస్కల్. ఇక్కడ సాచురేషన్ టెంపరేచర్ బాయిలింగ్ పాయింట్ అంటారు. ఈ ప్రెజర్ దగ్గర ఈ టెంపరేచర్ అంటే అది 76 డిగ్రీ సెంటీగ్రేడ్. ఓకే, ఇక్కడ లేటెంట్ హీట్ ఆఫ్ ఎవాపరేషన్ అంటే ఈ కండిషన్ దగ్గర హెచ్ఎఫ్జి ఇచ్చాడు. ఎంత ఇచ్చాడంటే 195 kilojoule per kg. ఇక్కడ ఈ కండిషన్స్. ఫర్ దిస్ క్యారెక్టరిస్టిక్ గ్యాస్ కాన్స్టెంట్ R అంటే ఇక్కడ ఈ స్టేట్ పాయింట్ దగ్గర R తీసుకుంటాం. అందుకని వెట్ రీజన్ లో మనం డిఫైన్ చేయాలి కాబట్టి R is 0.055 kilojoule per kg. The boiling point of CCl4 carbon tetrachloride at 202 kilopascal. For example, 202 kilopascal వరకు ఉంది. ఇది 202 kilopascal. అంటే ఈ ప్రెజర్ దగ్గర బాయిలింగ్ పాయింట్ అంతా. బాయిలింగ్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ సాచురేషన్ టెంపరేచర్ అట్ కరస్పాండింగ్ ప్రెజర్ లైన్. సో ఈ టెంపరేచర్ ఎంత అని అడుగుతుంది. ఓకే, దీన్ని కూడా క్లాపెరాన్ రిలేషన్ చేయొచ్చు. ఇంకా సింప్లిఫైడ్ మనం వేర్ విఎఫ్ విజి కంపేర్ చేస్తాం కదా, వేర్ విఎఫ్ ఈజ్ స్మాలర్ దెన్ విజి, అప్పుడు మనం విఎఫ్ ఎలిమినేట్ చేసి ఒక ఈక్వేషన్ రాసాం. ఓకే, దాని నుంచి రాయొచ్చు. అది ఎలా అంటే డిపి బై డిటి ఈజ్ ఈక్వల్స్ టు ప్రెజర్ ఇంటూ లేటెంట్ హీట్ బై ఆర్టీ స్క్వేర్. ఈ రిలేషన్ లో మనకి లేటెంట్ హీట్ ఈజ్ గివెన్, ఆర్ ఈజ్ గివెన్, రైట్. సో ప్రెజర్ అనేది వేరియబుల్, అంటే వేరియబుల్ ఇన్ ద సెన్స్ నాకు ఈ ప్రెజర్ దగ్గర నుంచి ఈ ప్రెజర్ కి వాల్యూస్ కావాలి. టెంపరేచర్ కరస్పాండింగ్ సాచురేషన్ టెంపరేచర్ వస్తుంది. సో దాని నుంచి వేరియబుల్ సెపరబుల్ కింద రాస్తే దీన్ని వాట్ యూ విల్ గెట్ డిపి బై పి ఈక్వల్స్ టు లేటెంట్ హీట్
by r to dt by t square. Okay, apply integration on both sides. By integration, so integral dt by t is equals to LH is a constant, r is a constant, so take it out, dt by t square. Which further integral dt by t is nothing but natural logarithm t, right? So final present p2 అనుకోండి, initial present p1 అనుకోండి. LH by r is a constant. Integral 1 by t square. So t square we can write t power minus 2. Oh, sorry, 1 by t square we can write to the power of minus 2. Integral t power minus 2 is nothing but t power minus 2 plus 1 by minus 2 plus 1 is minus 1 by t. So minus 1 by t from final temperature to initial. Final temperature అంటే ఇక్కడ saturation temperature at corresponding T2, T1 అంటే saturation temperature corresponding to T1. సో దీని నుంచి మనం వాల్యూస్ లిమిట్స్ అప్లై చేస్తే వాట్ యూ విల్ గెట్ న్యాచురల్ లాగరిథం. ఫైనల్ ప్రెజర్ ఎంత, ఏ ప్రెజర్ దగ్గర కావాలి, T2 202 kPa. దిస్ ఇస్ P2, దిస్ ఇస్ P2, దిస్ ఇస్ P2. సో 202 by 101, 202 by 101 is equals to latent heat of vaporization is given 195 kJ per kg. And R is given 0.066. Minus 1 by T, minus 1 by T2 మనకు తెలియదు. సో ఇక్కడ మళ్ళీ మైనస్ ఆఫ్ మైనస్ will be plus. T1 is given how much, 76 సబ్స్టిట్యూట్ చేయకూడదు. 76 బదులు 76 plus 273. How much it is? And ఇది 340. So ఇక్కడ only everything is given, only T2 is the unknown. So if you find T2 is the flow the 374.54 Kelvin. Okay, 374.54 Kelvin. అంటే to subtract 273 it will be around 101.54 degrees centigrade. అంటే ఇక్కడ బాయిలింగ్ పాయింట్ ఎంత, బాయిలింగ్ పాయింట్ ఎంత అంటే 101. ఎప్పుడైనా ప్రెషర్ ఇంక్రీజ్ అయ్యి సాచురేషన్ ప్రెషర్ ఇంక్రీజ్ అయ్యి కరెస్పాండింగ్ బాయిలింగ్ పాయింట్ కూడా ఇంక్రీజ్ అయ్యింది. ట్రిపుల్ పాయింట్ డయాగ్రామ్ డిస్కస్ చేసినప్పుడు కూడా సేమ్ మీరు చెప్పారు. ట్రిపుల్ పాయింట్ కర్వ్ ఉంది కదా, ట్రిపుల్ పాయింట్ కర్వ్ లో ప్రెషర్స్ ఇంక్రీజ్ అయ్యి కరెస్పాండింగ్ బాయిలింగ్ పాయింట్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి ఫర్ లిక్విడ్ వేపర్ సిస్టమ్స్. లిక్విడ్ అండ్ వేపర్ సిస్టమ్ కి ఓకే ప్రెషర్ ఇంక్రీజ్ చేయగలిగి బాయిలింగ్ పాయింట్ కూడా ఉంది. సో బాయిలింగ్ పాయింట్ ఎంత ఇక్కడ 200 kPa దగ్గర 101.5. దిస్ ఈస్ ఫర్ కార్బన్ టెట్రాక్లోరైడ్. క్లియర్ రైట్? Okay, next question. In the following temperature and pressure diagram, an inversion curve is shown. Which one of the following is correct? See, region 1, region 2 inversion curve మనం డిస్కస్ చేసాం. ఈ రీజన్ 1 ఏమంటాం, హీటింగ్ ఆర్ కూలింగ్. ఈ క్వశ్చన్ లో ఏంటంటే ప్రెషర్ యాక్సిస్ అండ్ టెంపరేచర్. ఇన్వర్షన్ కర్వ్ అనేది ఇలా ఉంటుంది. ఈ రీజన్ లో ఓన్లీ కూలింగ్ మాత్రమే పాసిబుల్ అవుతుంది, ఇక్కడ ఓన్లీ హీటింగ్ మాత్రమే పాసిబుల్. దిస్ ఈజ్ ఇన్వర్షన్ కర్వ్. సో అండ్ ఇక్కడ ఏమన్నారంటే దిస్ ఈజ్ రీజియన్ 1, దిస్ ఈజ్ రీజియన్ 2. Region 1 is cooling, region 2 is heating. That's it. Okay. ఈ ఇన్వర్షన్ కర్వ్ కి
left side of the only cooling is possible, or right side only heating is possible. Okay. See the region 1 చూడండి. Region 1 is cooling region, region 2 is heating region. So C is the right answer. C is the right answer. Here, next question. See, at a pressure of 1 atmosphere, the density of liquid water is maximum at 4 degrees centigrade. Okay. If water is heated from 3 degrees centigrade to 5 degrees centigrade at 1 atmosphere, which one of the following statements is very important conclusive question. See, ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మనకి జస్ట్ నాలెడ్జ్ ఆన్ గ్రాఫ్స్. క్వశ్చన్ నెంబర్ 5. ఇప్పుడు జనరల్ గా మనకి ఎనీ సబ్స్టెన్స్ కి ఫ్యూజన్ కర్వ్ అనేది పాజిటివ్ స్లోప్ తో ఉంటుంది, బట్ వాటర్ కి మాత్రం నెగిటివ్ స్లోప్ తో ఉంటుంది. ఫ్యూజన్ కర్వ్ ఆల్రెడీ డిస్కస్ చేసింది. ఈ ఫ్యూజన్ కర్వ్ నెగిటివ్ స్లోప్ ఉంటుంది ఎప్పుడంటే వాటర్ కి. ఈ నెగిటివ్ స్లోప్ ఉండడం వల్ల ఏమవుతుందంటే టెంపరేచర్ అనేది 0 డిగ్రీ నుంచి 0 డిగ్రీ నుంచి అబోవ్ వాటర్ ఏ స్టేట్ లో ఉంటుంది 1 అట్మాస్ఫియరిక్ ప్రెజర్ దగ్గర. అబోవ్ 0 నుంచి వాటర్ అనేది లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది. 0 ఇస్ ద ఫేజ్ పాయింట్, ఫేజ్ చేంజ్ అవుతుంది అక్కడ. సో 0 నుంచి 1, 2, 3, 4 ఈ పాయింట్స్ అన్ని కూడా లిక్విడ్ స్టేట్ లో ఉంటాయి. యాక్చువల్ గా లిక్విడ్ స్టేట్ లో ఉన్నప్పుడు టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు జనరల్ గా వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవ్వాలా డిక్రీజ్ అవ్వాలా? ఆన్ హీటింగ్ ఎక్స్పాండ్ అవుతుంది, కానీ ఇక్కడ కాంట్రాక్షన్ జరుగుతుంది. ఓకే, అదేంటి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ అండ్ వాల్యూమ్ అది గీస్తే వాటర్కి ఎలా వస్తుందంటే ఇది అప్రాక్సిమేట్లీ ఎలా వస్తుంది. ఇది టెంపరేచర్, ఇదేమో వాల్యూమ్ యాక్సిస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడ టెంపరేచర్ చేంజ్ అవ్వట్లేదు కదా, అది ఏంటంటే 0 డిగ్రీ సెంటిగ్రేడ్, ఇప్పుడు 0 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకే, 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే సాలిడ్ నుంచి లిక్విడ్ వచ్చింది. క్లియర్ రైట్? దిస్ ఇస్ సాలిడ్ స్టేట్. 0 డిగ్రీ ఐసీ. ఓకే, ఇదేంటి 0 డిగ్రీ వాటర్, లిక్విడ్ వాటర్, లిక్విడ్ స్టేట్. టెంపరేచర్ చేంజ్ అవ్వకుండా వాల్యూమ్ అనేది కాంట్రాక్ట్ అయింది. ఇక్కడ యాక్చువల్ గా ఐస్ నుంచి వాటర్ అయితే ఎక్స్పాండ్ అవ్వాలి, కాంట్రాక్షన్ జరుగుతుంది. ఓకే, ఇక్కడేంటి లిక్విడ్ వాటర్ వచ్చింది. వాటర్ స్టేట్ నుంచి మళ్ళీ ఇక్కడ 4 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది టెంపరేచర్. 4 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇది 0 నుంచి 4 కి అంటే 0, 1, 2, 3 అంటే ఎక్కడ 3 డిగ్రీస్ ఉంటుంది. సో ఇక్కడ 3 డిగ్రీ సెంటిగ్రేడ్. సో 3 నుంచి 4 కి అవుతుంది, మళ్ళీ 4 నుంచి ఇంకా అలా. ఫర్ ఎగ్జాంపుల్ సమ్వేర్ హియర్ ఇట్ ఇస్ 5 డిగ్రీ సెంటిగ్రేడ్. వాల్యూమ్ ఎలా చేంజ్ అవుతుంది చూడండి. 0 నుంచి 4 కి వచ్చినప్పటికి వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్ వాటర్ అనేది డిక్రీజ్ అవుతుంది. వాల్యూమ్ ఎంత తక్కువ ఉంటే డెన్సిటీ అంత ఎక్కువ ఉంటుంది, తెలిసిందే. At 4 degrees centigrade, water is attaining least volume. See here, least volume. అంటే at 4 degrees centigrade, water have highest density. Okay, అదే క్వశ్చన్ ఇచ్చి. At 1 atmosphere, the density of liquid water is maximum at 4 degrees centigrade. If water is heated from 3 to 5 atmosphere, which one of the following is statement? So ఇక్కడ
సో 3 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి 5 డిగ్రీ సెంటిగ్రేడ్ హీట్ చేస్తున్నాం మనం, అప్పుడు స్లోప్స్ అనేవి ఏ రకంగా చేంజ్ అవుతాయి అడుగుతాయి. సో 3 నుంచి 4 కి డివి బై డిటి స్లోప్ ఏమవుతుంది? నేను డిటి బై డివి అడగలేదు, నేను డివి బై డిటి అడుగుతున్నాను. అంటే వాల్యూమ్ అపాన్ టెంపరేచర్ యాక్సిస్, నెగిటివా పాజిటివా ఎలా చూడాలి? ఇక్కడ తీసుకోండి, 3 డిగ్రీ నుంచి 4 డిగ్రీకి వెళ్తున్నాను. 4 డిగ్రీ దగ్గర స్లోప్ 0, అండ్ స్లోప్ ఈజ్ నాట్ డిఫైన్డ్ ప్రాపర్లీ, ఎందుకంటే 4 డిగ్రీ అనేది షార్ప్ పాయింట్. ఓకే, స్లోప్ ఈజ్ చేంజింగ్ ఫ్రమ్ పాజిటివ్ టు నెగిటివ్, నెగిటివ్ టు పాజిటివ్. ఇప్పుడు నాకు వాల్యూమ్ బై టెంపరేచర్ స్లోప్ కావాలి. ఇది ఎందుకు కావాలంటే అక్కడ మనకి ఆప్షన్స్ లో అన్ని ఏమి చూడండి, డిఎస్ బై డిపి అట్ టెంపరేచర్, ఎంట్రోపీ బై ప్రెజర్, చేంజ్ ఆఫ్ ఎంట్రోపీ విత్ రెస్పెక్ట్ టు ప్రెజర్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. మాక్స్వెల్ రిలేషన్ ప్రకారం దీన్ని మనం ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు అంటే డిఎస్ బై డిపి అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్, ఇక్కడ మనకు రిలేషన్ చూడండి, డిఎస్ బై డిపి అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. చూడండి రిలేషన్ డిఎస్ బై డి బై కాన్స్టెంట్ టెంపరేచర్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ మైనస్ ని తీసుకెళ్ళని డో వి బై డో టి కాన్స్టెంట్ అవుతుంది, రైట్? డో వి బై డో టి అంటే కాన్స్టెంట్, డో వి బై డో టి కాన్స్టెంట్. సో ఈ రిలేషన్ ఇలా కూడా రాయొచ్చు. అంటే నేను దీన్ని అసెస్ చేయాలంటే దీన్ని అసెస్ చేసినా పర్వాలేదు. కాన్స్టెంట్ ప్రెజర్, ఇక్కడ ప్రెజర్ 1 atmosphere ప్రెజర్ తీసుకున్నాం, కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర ఈ వేరియబుల్స్ మనం స్టడీ చేస్తాం. సో ఇన్స్టెడ్ ఆఫ్ స్టడీయింగ్ ఎంట్రోపీ అండ్ ప్రెజర్ వేరియేషన్, మనం వాల్యూమ్ అండ్ టెంపరేచర్ వేరియేషన్ స్టడీ చేసిన నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్ ప్రకారం 3 డిగ్రీ 5 డిగ్రీ దగ్గర చూస్తే సరిపోయింది మనకి. సో 3 నుంచి 4కి వెళ్ళినప్పుడు 3 to 4కి వెళ్ళినప్పుడు టెంపరేచర్ ఏమవుతుంది? 3 to 4 టెంపరేచర్ అనేది ఉంటుంది. వాల్యూమ్ ఏమవుతుంది? ఇప్పుడు ఒక వేరియబుల్ ఇంక్రీజ్ అయ్యి ఒక వేరియబుల్ డిక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ చెప్పండి, ఫైనల్ వాల్యూమ్ ఈజ్ లెస్సర్ దెన్ ఇనిషియల్ వాల్యూమ్, ఫైనల్ వాల్యూమ్ తగ్గుతుంది. సో నెగిటివ్ బై టెంపరేచర్ ఇంక్రీజ్, పాజిటివ్, నెగిటివ్ బై పాజిటివ్ ఈజ్ నెగిటివ్, రైట్? సో 3 to 4 అనేది ఈ స్లోప్ డో వి బై డో టి కాన్స్టెంట్ ప్రెజర్ విల్ బి నెగటివ్. నెక్స్ట్ 4 to 5 డిగ్రీ సెంటిగ్రేడ్ చూడండి, ఇది ఇక్కడ నుంచి 4 to 5 అంటే ఇలా 4 నుంచి 5 ఇలా ఇంక్రీజ్ అవుతున్నప్పుడు టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో స్లోప్ విల్ బి పాజిటివ్, డో వి బై డో టి కాన్స్టెంట్ ప్రెజర్ ఈజ్ ఓకే. సో దీన్ని బట్టి మనం 3 నుంచి 4కి వెళ్తున్నప్పుడు నెగిటివ్ స్లోప్ ఉంది, 4 నుంచి 5కి వెళ్ళినప్పుడు పాజిటివ్. బట్ నెగిటివ్ ఆఫ్ ఈ స్లోప్ చూస్తున్నాం మనం, సరిగ్గా కూర్చోండి, నెగిటివ్ ఆఫ్ ఈ స్లోప్ చూస్తున్నాం అంటే డో ఎస్ బై డో పి ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. ఈ రెండు కేసెస్ లో డో ఎస్ బై డో పి ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. నాకు డో బై డో టి అనేది నెగిటివ్ కదా, డో బై డో టి అనేది పాజిటివ్. బట్ నాకు డో ఎస్ బై డో పి ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అంటే ఎలా చూడాలి? నెగిటివ్ ఆఫ్ ఈ స్లోప్. ఓకే, అర్థమవుతుందా? ఇది ఆల్రెడీ నెగిటివ్, నెగిటివ్ ఇంటూ నెగిటివ్, ఇది పాజిటివ్. ఓకే, మీన్స్ విచ్ ఇస్ గ్రేటర్ దాన్ 0. ఇక్కడ చూడండి, ఇది నెగిటివ్ ఆఫ్ పాజిటివ్, అగైన్ నెగిటివ్, మైనస్ ఇంటూ ప్లస్ is minus, means at 3 it is greater than 0, at 5 it is less than 0. At 3 it is greater than 0, and at 5 it is less than 0, and at 5 it is less than 0. Option D is right. కొంచెం ఇది
కన్ఫ్యూజింగ్ గానే ఉంటుంది, బట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. హౌ యూఆర్ అసెసింగ్. Next question, using Maxwell relation and ideal gas equation of state dou S by dou V at constant temperature for an ideal gas. It is just differentiation. Using Maxwell relation, right? Question number 6. మనకి ఏమవుతుందంటే dou S by dou V at constant temperature అవుతుంది. Dou S by dou V constant. Dou S by dou V at constant temperature is nothing but according to Maxwell relation. మనం 4 రిలేషన్ రాస్తాం కదా, దాని ప్రకారం దీన్ని మనం dou P by dou T at constant volume రాయొచ్చు. ఎప్పుడైనా ఎంట్రోపీ, ప్రెజర్, వాల్యూమ్ ఉన్నప్పుడు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ మనము ఈజీగా అసెస్ చేయలేము, సో మార్చుకోవాలి. అందుకే రిలేషన్ మ్యాక్స్వెల్ రిలేషన్స్. dou P by dou T at constant volume for an ideal gas. Ideal gas is nothing but PV is equals to RT. Specific volume తీసుకున్నాను. ఇక్కడ వేరియేషన్ ఆఫ్ ప్రెజర్ విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్ అడుగుతుంది. సో P ని రాయండి. You can write P is equals to RT by V. Now do the differentiation. Dou by dou T of pressure ఏం రాయొచ్చు, RT by V. At constant volume is constant, R is anyway constant. So R by V is constant. Dou T by dou T is 1. It is equals to R by specific. So option B is the right answer. B is R by V. B is the right answer. Next question. ఈ క్వశ్చన్ ఆల్రెడీ మనం సాల్వ్ చేసిందే ఎంట్రోపీ చేంజెస్ లో. ఓకే, వేస్ట్ ఆఫ్ టైం. సో లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2 మ్యాచ్ చేయాలి. మ్యాచింగ్ అగైన్ మ్యాక్స్వెల్ రిలేషన్స్ 4 రిలేషన్స్ ఉన్నాయి కదా, దాని నుంచి మ్యాచ్ చేయాలి. ట్రై టు మ్యాచ్. ఓకే, ఈ 4 రిలేషన్స్ ఆల్రెడీ డిస్కస్ చేసినాయి. ఈ 4 రిలేషన్స్ ని జస్ట్ మ్యాచింగ్ లో చూస్తే యూ విల్ గెట్ ఆప్షన్ డి 4231. ఓకే, నో నీడ్ ఆఫ్ మచ్ డిస్కషన్. Next question, which is very very important. The answer ఇక్కడ ఎందుకు ఇచ్చే ఫర్ యువర్ రిఫరెన్స్, ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మనం క్వశ్చన్ నెంబర్ కార్బన్ టెట్రాక్లోరైడ్ ఎలా సాల్వ్ చేస్తాం, సిమిలర్ గా అలాగే సాల్వ్ చేయాలి. బట్ ఈ క్వశ్చన్ నుంచి మనకి ఇంకా తెలిసింది ఏంటంటే, ద వెయిట్ ప్లేస్డ్ ఆన్ స్టీమ్ ఎగ్జాస్ట్ పోర్ట్ ఆఫ్ ద డొమెస్టిక్ ప్రెషర్ కుక్కర్. మనకు ప్రెషర్ కుక్కర్ పైన చిన్న విజిల్ ఉంటుంది, ఆ విజిల్ కొంత వెయిట్ ఉంటుంది. ఆ వెయిట్ అంతే ఎందుకు మనం ప్లేస్ చేస్తామంటే, లోపల ప్రెషర్ కుక్కర్ లోపల కంటిన్యూస్ గా హీట్ చేస్తే ప్రెషర్ బిల్డప్ అవుతుంది. ఒక సెకండ్ ప్రెషర్ వచ్చిన తర్వాత ప్రెషర్ కుక్కర్ దాన్ని బేర్ చేయలేదు, అంటే దాని డిజైన్ ప్రెషర్ రీచ్ అయిన తర్వాత అది ఆ ప్రెషర్ ని వదిలేయాలి, ఎక్స్పాండ్ చేసేయాలి గ్యాసెస్. లేదంటే ప్రెషర్ బాగా బిల్డప్ అయిపోయి ఇట్లే బర్స్ట్ అవుతుంది. సో అందుకోసం ఏం చేస్తామంటే, మనం ఒక వెయిట్ ని డిజైన్ చేస్తాం. ఎంత వెయిట్ పెడతామంటే, లోపల ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ క్వశ్చన్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. అబౌవ్ 250 kPa ఎప్పుడైతే రీచ్ అవుతుందో ప్రెషర్ కుక్కర్ లోపల, వెంటనే అది ప్రెషర్ ఈ వెయిట్ ని పుష్ చేస్తుంది. సో మనం వెయిట్ ని ఎలా డిజైన్ చేస్తామంటే, ఆ విజిల్ యొక్క బేస్ ఏరియా ఉంటుంది కదా, ఆ బేస్ ఏరియా ఇంటూ 250 kPa మీరు మల్టిప్లై చేశారనుకో, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. For example, this is a pressure cooker. Okay. ఇక్కడ ఒక విజిల్ ఉంది, రైట్?
ఈ విజిల్ ఇక్కడ నుంచి గ్యాస్ వచ్చి దీన్ని పుష్ చేస్తూ ఉంది, రైట్? విజిల్ ఫర్ ఎగ్జాంపుల్ క్రాస్ సెక్షన్ ఏరియా తీసుకున్నారండి. ఇప్పుడు ఈ ప్రెజర్ ఎంతైతే బిల్డప్ చేస్తుందో ఈ లోపల ప్రెజర్ ఉంటుంది కదా, ఆ ప్రెజర్ దీన్ని పుష్ చేస్తూ ఉంది. ఓకే, ఇక్కడ మనం కంటిన్యూస్ గా హీట్ చేస్తూ ఉంది. ఇక్కడ ఏమవుతుందంటే దీని వెయిట్ ఏమో గ్రావిటీ వల్ల డౌన్వర్డ్ యాక్ట్ చేస్తుంది. వెయిట్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ గ్రావిటీ. ఇక్కడ ప్రెజర్ సెట్ ప్రెజర్ 250 కిలోపాస్కల్ ఇచ్చాడు ఎగ్జాంపుల్. అంటే ఎప్పుడైతే 250 కిలోపాస్కల్ యాక్ట్ అవుతుందో ఆ 250 కిలోపాస్కల్ దీన్ని పుష్ చేస్తూ ఉంటుంది ఈ నాజిల్, సారీ ఈ విజిల్. అప్పుడు ఏమవుతుందండి, ఇక్కడ ఏరియా ఏ అనుకోండి, ఈ 250 కిలోపాస్కల్ ఇంటూ ఏరియా విచ్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్స్ టు వెయిట్. అలా అయినప్పుడు ఏమవుతుందంటే అందుకన్నా 250 కన్నా ఎక్కువ కొంచెం అయినా సరే ఈ వెయిట్ అనేది పైకి పుష్ అయిపోయింది. ఎందుకంటే ఈ వెయిట్ ని బ్యాలెన్స్ చేయలేము. ఈ వెయిట్ ని ఎలా డిజైన్ చేస్తాం అంటే ఎగ్జాక్ట్ గా మన ప్రెజర్ ఎంత అయితే లోపల బిల్డప్ అవ్వకూడదు, ఓకే, దాన్ని బట్టి మనం ఈ వెయిట్ ని బ్యాలెన్స్ చేయాలి. ఓకే, సో అందుకోసం ఈ విజిల్ వెయిట్ మనం పెడతాం ప్రెజర్ కుక్కర్. ఈ వెయిట్ తక్కువ వెయిట్ పెట్టాం అనుకోండి, తక్కువ వెయిట్ పెట్టామంటే లోపల ఇంకా ప్రెజర్ బిల్డప్ అవ్వకుండానే ఈ విజిల్ వచ్చేస్తుంది. ఎక్కువ వెయిట్ పెట్టాం అనుకోండి, విచ్ ఈస్ వెరీ డేంజరస్. ఎక్కువ వెయిట్ పెడితే ఏమవుతుందంటే ఈ ప్రెజర్ ఎంత బిల్డప్ అయినా ఇది ఆ వెయిట్ ని బ్యాలెన్స్ చేయలేదు. అర్థమవుతుందా? సో ఈ క్వశ్చన్ ఏమవుతుందంటే, సో దిస్ ఈజ్ హౌ వి విల్ డిజైన్ ద వెయిట్ ఆఫ్ దిస్ విజిల్. సో 250 kilopascal inside the cooker. The latent heat of vaporization of water at water is 2257 kilojoule per kg at 100 degrees and 101.35 101.35 kilopascal is atmospheric pressure. అక్కడ saturation temperature or boiling point of water ఎంత 100 degrees centigrade. అక్కడ latent heat of vaporization. ఈ మూడు చాలా ఇంపార్టెంట్ వాల్యూస్ అంటే 2257 kilojoule per kg. Find the temperature at which water boils in the cooker. కుక్కర్ లో వాటర్ అనేది 100 degrees centigrade దగ్గర బాయిల్ అవ్వదు, ఎందుకంటే లోపల ప్రెజర్ ఇంకా ఎక్కువ ఉంది. ఇప్పుడు మనం డిస్కస్ చేసాం, వాటర్ మీద ప్రెజర్ అనేది బిల్డప్ అయ్యి ఉంది, దాని బాయిలింగ్ పాయింట్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది. అంటే 100 degrees centigrade దగ్గర బాయిల్ అవ్వకుండా ఇంకా హయ్యర్ టెంపరేచర్ దగ్గర బాయిల్ అవుతుంది. ఆ టెంపరేచర్ వరకు లిక్విడ్ స్టేట్ లో మాత్రమే ఆ వాటర్ అనేది ఎగ్జిస్ట్ అయింది. సో దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే సిమిలర్ టు ద టెట్రాక్లోరైడ్ క్వశ్చన్ చేసాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ ఎంట్రోపీ కర్వ్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ 101.35 kilopascal. 101.35 kilopascal. దిస్ ఈజ్ అవర్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్. ఇక్కడ సాచురేషన్ టెంపరేచర్ ఆర్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అట్ దిస్ ప్రెజర్ ఈజ్ 100 degrees Celsius. 100 degrees Celsius. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ లో ప్రెషర్ ఎంతవరకు వెళ్తుంది? మాక్సిమం 250 kilopascal. 250 kilopascal. 250 kilopascal దగ్గర సాచురేషన్ టెంపరేచర్ ఎంత అని అడుగుతాడు. లేదంటే 250 kilopascal దగ్గర కరస్పాండింగ్ ఈ వాటర్, ఇందులో వాటర్ ఉంటుంది కదా, ప్రెషర్ కుక్కర్ లో వాటర్ ఉంటుంది కదా, ఈ వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఎంత అని అడుగుతారు అట్ దిస్ ప్రెషర్ 250 kilopascal. సో దిస్ ఈజ్ అవర్ క్వశ్చన్. At 100 kilopascal దగ్గర HFG latent heat of evaporation is given, which is 2257 kilojoule per kg. ఓకే, సో ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి? చేసినప్పుడు వచ్చే మిస్టేక్స్ ఏంటంటే, ఫస్ట్ మిస్టేక్ R వాల్యూ తీసుకోవడంలో చేస్తారు. ఇక్కడ R అనేది H2O తీసుకోవాలి, వాటర్ వేపర్ తీసుకోవాలి, ఎయిర్ కాదు. ఓకే, 8.314/18 is the molecular weight of H2O. Clear, right? So this much kilojoule per kg Kelvin. Yes, sir. Otherwise, we will lose the marks. మీకు ఆన్సర్ ఎప్పటికీ రాదు. సో H2O ఇక్కడ వేపర్ స్టేట్ లో ఇక్కడ తీసుకుంటున్నాము. ఓకే, VG స్టేట్. సో H2O is the 18 molecule. 8.3. This is the first mistake. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలంటే ఆల్రెడీ డిస్కస్ చేసాము. వేరియేషన్ ఆఫ్ ప్రెజర్ విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్ ఈజ్ ఈక్వల్స్ టు pressure into latent heat of vaporization by R into T square. ఎప్పుడు ఇది when VF is considerably very smaller than Vg.
సిమిలర్ గా వేరియబుల్ సెపరబుల్ ఫస్ట్ క్వశ్చన్ చేస్తే వాట్ యూ విల్ గెట్ natural logarithm pressure at final pressure in initial pressure which is equals to latent heat is constant, R is constant into minus 1 by T is the integration varying from T1 to T2. So natural logarithm final pressure వచ్చేసి 250 kilopascal దగ్గర అడుగుతుంది, initial pressure వచ్చేసి 101.325 kilopascal, latent heat of evaporation 2257 and R వచ్చేసి 8.314 into 8.314 by 18. So minus 1 by temperature at final temperature మనకు తెలియదు, so minus of minus it becomes plus 1 by initial temperature 100 degrees centigrade which is 373 Kelvin. So everything is there except T2. మీరు ఈ వాల్యూ కనుక ఫైండ్ అవుట్ చేస్తే you will get T2 closely 400 closely you will get 400 Kelvin, 400 point something, okay, Kelvin, approximately 127 degrees Celsius, 1.6 degrees Celsius. అంటే 250 kilopascal దగ్గర వాటర్ బాయిలింగ్ పాయింట్ 127 degrees Celsius. వాటర్ బాయిలింగ్ పాయింట్ అనేది డిపెండ్స్ ఆన్ ప్రెజర్, దాని మీద యాక్ట్ అయ్యే ప్రెజర్ మీద డిపెండ్ అవుతుంది. వాటర్ అనేది 250 kilopascal దగ్గర 127 వచ్చే వరకు కూడా బాయిల్ అవుతుంది. ఓకే, అందుకే ప్రెజర్ కుక్కర్ లో ప్రెజర్ బిల్డప్ అయ్యి కొద్ది వాటర్ అనేది ఇంకా చాలా హీటెడ్ కండిషన్ లో ఉంటుంది. సో ఇక్కడ ఈ ప్రెజర్ దగ్గర ఈ సాచురేషన్ టెంపరేచర్ దగ్గర బాయిలింగ్ పాయింట్ వచ్చేసి అరౌండ్ 127.6 degrees ఉంది. క్లియర్ రైట్? మీకు ఒక్కొక్కసారి ఏమొస్తారంటే డిపి బై డిటి ఇక్కడ PLH బై RT స్క్వేర్ ఉంది కదా, ఇలా కాకుండా గేట్ 2018 అనుకుంటా, 2016 లో IIC బెంగళూరు ఇచ్చినప్పుడు బాబు ఇక్కడ లాగరిథమిక్ రిలేషన్ ఒకటి ఇచ్చాడు వాళ్ళే, ln a by t స్క్వేర్ సంథింగ్. అప్పుడు మనం ఇంటిగ్రేషన్ దాన్ని చేసుకుంటే సరిపోయింది. అవి పోస్ట్ 2016 కోసం నేను పోస్ట్ చేస్తాను సార్ చూడండి. బట్ ఈ మెథడ్ చాలా ఇంపార్టెంట్. దీని నుంచి రీసెంట్ గేట్ లాస్ట్ 3 to 4 years నుంచి ఎక్కువ రోజులు అడుగుతున్నాం ఈ ఇంటిగ్రేషన్ నుంచి. ప్రెజర్ వేరీ అయితే బాయిలింగ్ పాయింట్ అంతా లాగరిథమిక్ గా వేరీ అవుతాయి. ఎక్స్పోనెన్షియల్ గా బాయిలింగ్ పాయింట్ నుంచి టెంపరేచర్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ గేట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇది 2018 గేట్ క్వశ్చన్. ఇది థర్మోడైనమిక్స్ గేట్ ప్యాకేజ్. ద వాల్యూ ఆఫ్ ద కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ at the critical point evaluated using the van der Waals equation of states. See, మనకి van der Waals equation of state ప్రకారం PV equals to MRT అనేది ఐడియల్ గ్యాస్ రిలేషన్. van der Waals రిలేషన్ P plus A by B square into V minus B equals to RT, right? ఓకే, ఆ రిలేషన్ నుంచి కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ క్రిటికల్ పాయింట్ అడుగుతున్నాడు. ఓకే, see van der Waals of equation of state and P plus A by B square into V minus B is equals to RT. ఓకే, ఈ ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ ప్రకారం క్రిటికల్ పాయింట్ which has been already discussed, ఇక్కడ డైరెక్ట్ గా లిక్విడ్ అనేది ఫ్లాషెస్ ఆఫ్ ఇంటూ వేపర్ టెంపరేచర్ అనేది ఉంటుంది. ఓకే, ఇవన్నీ డిఫరెంట్ ఐసోబార్స్. సో ఈ ఐసోబార్ వచ్చేసి ఇక్కడ మనం దీన్ని ఈ పాయింట్ క్రిటికల్ పాయింట్ అంటాం. క్రిటికల్ పాయింట్ దగ్గర కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ Z వాల్యూ ఎంత అకార్డింగ్ టు ద van der Waals ఈక్వేషన్ ఆఫ్ స్టేట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. బట్ ఇక్కడ A, B అండ్ R కి సెపరేట్ రిలేషన్స్ ఉంటాయి. ఎందుకంటే క్రిటికల్ పాయింట్ ప్రెజర్ ఒకటి, క్రిటికల్ పాయింట్ టెంపరేచర్, క్రిటికల్ స్పెసిఫిక్ వాల్యూమ్, ఈ మూడు కాన్స్టెంట్ వాల్యూస్. PNC అదే మీకు ఆల్రెడీ చెప్పింది,
221 బార్ 374.15 డిగ్రీ సెల్సియస్ దగ్గర మనకి. సో అలాగే మనకి ఈ టెంపరేచర్స్ అండ్ ప్రెజర్స్ ఫిక్స్ అన్నమాట, స్పెసిఫిక్ వాల్యూ ఫిక్స్ క్రిటికల్ పాయింట్. సో దీన్ని బట్టి మనం ఇప్పుడు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలి. కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ ఎంత జెడ్ అంటే. సో ఇప్పుడు మీకు వాట్ ఈజ్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ రాస్తున్నాను. స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఏ ఈజ్ ఏ బిసిని ఇన్ టర్మ్స్ ఆఫ్ పీసీ బిసి టీసీలో ఎలా రిలేట్ చేస్తారంటే, సో ఏ దీన్ని మనం క్రిటికల్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ బై 27 b square, okay, and TC which is equals to 8A by 27 RT, okay, and BC is equals to 3B. ఇది ఆల్రెడీ చెప్పింది, B equals to BC by 3. ఓకే, ఇలా ఈ రకంగా A and B అనేవి రిలేట్ అయ్యి ఉంటాయి వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ లో. సో ఇప్పుడు కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ జెడ్ ని ఎలా డిఫైన్ చేస్తాం? జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు యాక్చువల్గా పివి బై ఆర్టీ. పివి బై ఆర్టీ జెడ్, బట్ ఇక్కడ క్రిటికల్ స్టేట్ జెడ్ కాబట్టి పివి సి బై ఆర్టీ కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్. ఇప్పుడు మనకి పిసి విసి ఆర్టీసీ మీరు సబ్స్టిట్యూట్ చేస్తే పీసీ విసి సేమ్ లైన్ సబ్స్టిట్యూట్ చేయండి. పీసీ ఈక్వల్స్ టు ఏ బై 27 బి స్క్వేర్, విసి 3బి, again పీసీ 8a by 27 r3 rb. If you substitute, z will become 3 by 10. So this is the compressibility factor at the critical point of state according to van der Waals equation. ఇది కాకుండా వేరేది ఇస్తే అక్కడ మీరు ఖచ్చితంగా ఈ రిలేషన్స్ వాళ్ళు మెన్షన్ చేస్తారు. పీసీ అంటే ఏంటి, టీసీ అంటే ఏంటి, బీసీ అంటే ఏంటి, దాన్ని బట్టి పీసీ బీసీ బై ఆర్ టీసీ కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ క్రిటికల్. అంటే పీసీ బీసీ ఈక్వల్స్ టు 3 by 8. హలో సార్. Last question, date 2018, thermodynamics paper. Vapor pressure of liquid at 8 degrees centigrade is 2.7 kilopascal. Its enthalpy of vaporization is constant and equals to 42700 kilojoule per kilomole. Okay. R is 8.31 per kilojoule per kilomole Kelvin. The temperature in degrees centigrade at vapor pressure of 13.5 kilopascal. 13.5 kilopascal దగ్గర టెంపరేచర్ అడుగుతున్నారు. మనం ఆల్రెడీ 2 క్వశ్చన్స్ సాల్వ్ చేసాం, వెరీ సిమిలర్ ప్యాటర్న్. ఈ 2.7 kilopascal దగ్గర relative heat of vaporization LH equals to 42700, right? 42700 kilojoule per kilomole. Okay. And ఇక్కడ టెంపరేచర్, సాచురేషన్ టెంపరేచర్ వచ్చేసి 8 degrees centigrade. 8 degrees centigrade means 281 degrees centigrade. Okay. At 8 degrees centigrade, 2.7 kilopascal. Its enthalpy of evaporation equals to this much. R value is given. R is 8.314 kilojoule per kilomole Kelvin. So the temperature T2 is how much? At saturation pressure of 13.5 kilopascal. Same Clapeyron equation ప్రకారం dP by dt is equals to approximately LH P into LH
by R T square. దీన్ని వేరియబుల్ సపరబుల్ చేసి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే వాట్ యు ఆర్ గెటింగ్ natural logarithm in between the final state to initial state. LH by R is constant minus 1 by T from a final state to initial state. If you substitute values in this, we get natural logarithm. Final pressure is almost 13.5 kilopascal. Initial pressure is almost 2.7 kilopascal. Is equals to latent heat 42700. Again 8.314. 8.314 minus 1 by T2 is unknown plus 1 by T1 is 281 degree Kelvin. If you substitute the calculation, you will get T2 is equals to 308.12 degree Kelvin. If you convert into degree centigrade, it is closely 35.12 Kelvin degrees. Option B is the so ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. జస్ట్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసుకోవాల్సింది ఏంటంటే యూనిట్స్ ఆఫ్ ఎంథాల్పీ ఆఫ్ ఎవాపరేషన్ కిలోజూల్ పర్ కిలోమోల్ ఇస్తారా కిలోజూల్ పర్ కేజీ పర్ కేజీ ఇస్తే ఆ గ్యాస్ ఏదైతే అయి ఉంటుందో వేపర్ స్టేట్ లో ఉన్నదాన్ని మాలిక్యులర్ వెయిట్ తీసుకుని ఆర్ని కూడా చేంజ్ చేస్తుంది క్యారెక్టరిస్టిక్ గ్యాస్ నుంచి. అదర్వైజ్ ఇది మోలార్ యూనిట్స్ లో ఇస్తే మోలార్ కరెస్పాండింగ్ మోలార్ యూనిట్స్ లో ఆర్ తీసుకుంటే ఓకే.